సావిత్రిని తన ద్వారా అత్తయ్య గారిని కాపాడుకోవడం కోసం ఎందుకిలా మారిపోయారు? ఈ మార్పు వల్ల వచ్చే లాభమేంటో నాకు తెలియదు కానీ మీరు మాత్రం మాకు దూరం అయిపోతున్నారు. ఏంటన్నయ్యా? నీ మేనకోడ్లు దొరికిందంటమ్మా. నిజమా అన్నయ్యా? అవునమ్మా, రాజశేఖర్ గారు నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం నా కూతుర్ని కలుసుకోబోతున్నానమ్మా. మీ పాప గురించి చాలా బాధపడుతున్నారు కదూ? బాధ అనేది చిన్న పదమండి. నరకం అనుభవిస్తున్నాను. ఇక నుంచి మీరు ఆ నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది సావిత్రి, మన బిడ్డ వచ్చేస్తుంది. 6 ఏళ్లుగా నేను ఎదురు చూసిన రోజు వచ్చేసింది. పసిబిడ్డగా కనిపించిన మన బిడ్డ ఇన్నేళ్ల తర్వాత వస్తుంది. ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకున్నాడు. అందుకే మన బిడ్డ నా దగ్గరికి పంపిస్తున్నాడు. అన్నయ్యా, నందిని నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏంటన్నయ్యా? నీ మేనకోడ్లు దొరికిందంటమ్మా. నిజమా అన్నయ్యా? అవునమ్మా, రాజశేఖర్ గారు నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం నా కూతుర్ని కలుసుకోబోతున్నానమ్మా. ఇప్పుడు నా కూతురు ఎలా ఉండుంటుంది? వాళ్ళ అమ్మ పోలికి వచ్చి ఉంటుందా? మేనతో కదా నీ పొలికే వచ్చి ఉంటుంది. లేదన్నయ్యా, వదిన పోలికే వచ్చుంటుంది. ఇంతప్పుడు కనిపించకుండా పోయిన సావిత్రి ఇన్నేళ్లకు తిరిగి వస్తుందంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుందన్నయ్యా. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా. 1, 2, 6 సంవత్సరాలు తన కోసం చూసి అసలు ఈ జన్మకి నా బిడ్డని కలుసుకోగలుగుతానా అనుకున్నాను. నా ఎదురుచూపుకి ఫలితం దక్కిందమ్మా. నందిని, అసలు నా బిడ్డ కోసం నేను ఎప్పటి వరకు ఏం కొనలేదు కదమ్మా. పాప వస్తుంది కదా, పద ఉయ్యాల కొందాం. ఉయ్యాలా? ఎప్పుడు దాని వయసు 6 ఏళ్లన్నయ్యా. అవును కదా, మరింకేం కొందామమ్మా? పాప వచ్చేసరికి తనకేం కావాలో అన్ని ఇంట్లో ఉండాలి. ఇన్నేళ్ళు ఎక్కడుందో, ఎవరింట్లో పెరిగిందో. ఈ రోజు ఆనంద భూపతి గారి మనవరాలు మొదటిసారిగా తన ఇంటికి తను వస్తుంది. అందుకే ఇల్లంతా తనకు కావలసిన వస్తువులతో నింపేద్దాం. బొమ్మలు, బట్టలు అన్ని కొనిద్దామమ్మా. అలాగే అన్నయ్యా, కొనేద్దాం. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును సార్, రాజశేఖర్ గారే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. సో మీకు మంచి గుడ్ న్యూస్ వచ్చిందనమాట. అవును సార్, లాకెట్ దొరికాక నా కూతురు నాకు దొరుకుతుందని నమ్మకం ఏర్పడింది. కానీ ఇంత త్వరగా దొరుకుతుందని అస్సలు ఊహించలేదు సార్. పర్వాలేదు, రాజశేఖర్ గారు మా డ్యూటీ ఆయన చేసినట్టున్నారుగా. అవునండి, సడన్ గా ఫోన్ చేసి మీ పాప ఆచూకీ దొరికింది, సాయంత్రం పుప్పాలగూడ చెరువు దగ్గరికి రండి, మీ పాపనిస్తాను అనగానే ఆనందంతో అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్. ఓకే, ఒక రకంగా ఇది కూడా మా గుడ్ న్యూసే. 6 సంవత్సరాల తర్వాత నా బిడ్డని నేను కలుసుకోబోతున్నాను సార్. విషయం తెలిసి కేసు పెట్టగానే ఎంతో కోఆపరేట్ చేసిన మీకు కూడా ఒక మాట చెప్పాలని ఫోన్ చేశాను. ఓకే, ఈవినింగ్ పుప్పాలగూడ చెరువు దగ్గర కదా, నేను వస్తానులేండి. ఓకే సార్, ఉంటాను. ఏంటి సార్ అంతగా ఆలోచిస్తున్నారు? ఈ రాజశేఖర్ ఏంటి ఇంత త్వరగా రిలీజ్ అయ్యాడు? ఈ కేసు ఇంత త్వరగా సాల్వ్ అవుతుందనుకోలేదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఎనీహౌ, అతని కూతుని కలపాలనుకున్నాం. మన డ్యూటీ రాజశేఖరే చేస్తున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. వర్క్లో మర్చిపోతానేమో, ఈవినింగ్ ఒకసారి గుర్తు చేయి, మనం వెళ్దాం. అలాగే సార్. స్వామి, మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలీదు.
నువ్వీ పరిస్థితి కల్పించావు. చెడైతే క్షమించు, మంచైతే ఆశీర్వదించు. ఏంట్రా? ఒక మంచి పని చేయబోతున్నానమ్మా. మంచి పనంటే ఒకరి కోసమా 10 మంది కోసమా? 10 మందిని బతికించి ఒక్కరి కోసం. అయితే అది ఖచ్చితంగా మంచి పని అయ్యుంటుంది. అందుకే నీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం వచ్చానమ్మా. నువ్వు చేసే ఏ పనికైనా ఈ అమ్మ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందిరా. ఇంతకీ ఏంటా పని? అది అది అదమ్మా. అరే బంగారాలు, అప్పుడే వచ్చేసారే. ఈరోజు స్కూల్ హాఫ్ డే కదా నానమ్మా. అవునా? ఈ నానమ్మకు తెలియదు కదా తల్లి. సరే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానమ్మా. రాజశేఖర్, ఏదో చెప్పబోతున్నావుగా, ఏంటా పని? అదే, ఆ అబ్బాయి ఉన్నాడు కదా సత్య, అతని కూతుర్ని అతనికి అప్పగించబోతున్నాను. నిజమా? ఆ అమ్మాయి దొరికిందా? పోనీలేరా, పాపం ఆ అమ్మాయి కోసమే కదా ఆ అబ్బాయి అంతగా అల్లాడిపోతున్నాడు. చాలా మంచి పని చేస్తున్నావు రాజశేఖర్. పసివాళ్ళని కన్నవాళ్ళని ఒకటి చేస్తున్నావే, ఆ పుణ్యం ఊరికే పోదురా. అంకుల్ వాళ్ళ పాప దొరికింది అంటే అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునరా, 6 సంవత్సరాలుగా ఆ బిడ్డ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నీ బిడ్డని, తన బిడ్డని తనకు చూపిస్తే ఎంత ఆనందపడతాడో. నాన్నా, అంకుల్ వాళ్ళ పాపని నేను చూస్తాను. నేను నీతో రానా? నువ్వు రాకుండా ఎలాగమ్మా? అదేంట్రా, ఆ అబ్బాయి కూతుర్ని ఆ అబ్బాయికి అప్పగించడానికి సావిత్రెందుకు? అది ఇంతకాలం సావిత్రిలో తన కూతురుని చూసుకుంటున్నాడు కదా, సావిత్రి ఉంటే బాగుంటుంది కదా అని నువ్వు రాపోతే ఎలా అన్నాను. అవునా? వెంటనే వెళ్ళి ఆ అబ్బాయి బిడ్డని ఆ అబ్బాయికి అప్పగించు. వెళ్ళొస్తానమ్మా. వెళ్తాను నానమ్మా. అదేంటి తల్లి, కొత్తగా వెళతాను అంటున్నావు? వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను నానమ్మా.
జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్తండి, జాగ్రత్తగా దించిరండి. ఏంటమ్మా నువ్వు ఎవరి గురించి జాగ్రత్తలు చెప్తున్నావు? ఏదో మన సావిత్రిని అప్పగించబోతున్నట్టు ఆ అప్పగింతలేంటి? ఏంట్రా మాధురికేమైంది? ఏం లేదే, బానే ఉంది. వస్తాను. పదం. నందిని, నందిని, అన్నయ్య, మన సావిత్రి వచ్చేస్తుందమ్మా. సావిత్రి ఇంటికి వచ్చేసరికి తన కోసం అంటూ ఏం లేకపోతే ఎలా? షాప్కి వెళ్లి బొమ్మలు కొందాం అనుకున్నాం కదన్నయ్య. అనుకోవడం కాదమ్మా, అసలు ఈ పాటికి ఇల్లు మొత్తం బొమ్మలతో నిండిపోయి ఉండాల్సింది. మా నాన్నకి నేనంటే ఇంత ఇష్టమా, నా కోసం ఇంతగా ఎదురు చూశాడా అని తెలియాలి కదమ్మా. చిన్నపిల్ల కాబట్టి అది మాటలతో అర్థం కాదు, ప్రేమతోనే అర్థమవుతుంది. సరేనమ్మా, నేను వెళ్ళి మన సావిత్రిని తీసుకురావాలి కదా. రాజశేఖర్ గారు వచ్చేటప్పటికి నేను అక్కడ లేకపోతే బాగుండదు. నువ్వు ముందు వెళ్ళి సావిత్రిని తీసుకురా అన్నయ్య. తర్వాత తనకి ఏం కావాలంటే అది కొనిద్దాం. లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరు. ఏంటోనమ్మా, కాళ్ళు చేతులు అడ్డం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి సావిత్రిని తీసుకుని వస్తాను. అలాగే. చూసావా వదిన అన్నయ్య ఆనందం? ఆ మొహంలో నవ్వు మాయమై 6 ఏళ్లయ్యింది. ఈ రోజు పాప దొరికింది అనగానే అన్నయ్యలో మళ్ళీ ఆనందం వచ్చింది. మన సావిత్రిని తీసుకురావడానికి ఎంత ఆనందంగా వెళ్ళాడో చూడు. వచ్చేస్తుంది వదిన, మన సావిత్రి వచ్చేస్తుంది. సావిత్రి వస్తుంది అంటే నువ్వు బ్రతికొస్తున్నావన్నంత ఆనందంగా ఉంది వదిన. అయ్యగారు,
ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? బాగా ఆలోచించాను. ఇలా చేయటం తప్పదంటారా? రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతుంటే ఏం చేయాలో తోచటం లేదు. ఎంత పరిస్థితులు చేయదాటిపోతున్నా ఇలా చేయటం తప్పని తెలుసు, కానీ తప్పటం లేదు. రేపు ఏ పరిస్థితుల్లో అయినా విషయం పెద్దమ్మగారికి తెలిస్తే? కోటయ్య, రేపటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. రేపేం జరగబోతుందో జరగని. అయ్యా, నాకెందుకో భయంగా ఉందయ్యా. కోటయ్య, రోజు ఇలా భయంలో బతకలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజాన్ని బ్రతికించగలిగేది అబద్ధం ఒకటే, అబద్ధాన్ని చంపగలిగేది నిజం. కానీ ఒక అబద్ధాన్ని బతికించడం కోసం నిజాన్ని చంపేస్తున్నాను. వాళ్ళు చెప్పిన ప్లేస్ ఇదే కదా? అవును సార్. మరి ఎవరు వచ్చినట్లేదు? మనమే ముందు వచ్చినట్టున్నాం సార్. అందుకే కంపెనీ వాచ్ కొనమనేది. హలో అండి. హలో సార్. మీకన్నా ముందే మీ పాప కోసం మేమొచ్చాం. ఏంటి వాళ్ళు ఇంకా రాలేదు? వచ్చేస్తారు సార్. రాజశేఖర్ గారు అంత ఇదిగా చెప్పారంటే తప్పకుండా తీసుకొస్తారు. మాకు కావాల్సింది అదే కదండి. మీరు మీ పాప కలుసుకోవడం చూడాలని ఇంత దూరం వచ్చాం. రాజశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి అండి. లేదంటే ఆయనకే అవసరం చెప్పండి. నా కోసం పాప ఆచూకీ తెలుసుకుని పాపను తీసుకొస్తున్నారు. ఎంత మంచి వ్యక్తో కదండి. అదిగో వచ్చేసారనుకుంటండి.
వాళ్ళిద్దరూ కలవగానే మన ఇంటికి తీసుకురావాల్సిందిగా ఆ పాపని మేము చూసేవాళ్ళం కదరా. ఏంట్రా ఏం మాట్లాడవేంటి? సత్యకు వాళ్ళ అమ్మాయిని అప్పగించావా లేదా?